ఈరోజు నేను ముక్కలన్నీ కలిపి పులుసు పెడుతున్నా. నా స్టైల్లో నేను చూపిస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఆనపకాయ, టమాటా, వంకాయ, మిర్చి, గుమ్మడికాయ, ఆనియను, పొటాటో, ములక్కాయ, కరివేపాకు ఇవన్నీ కలిపి ఇందులో వేసేసేయండి. ముక్కలన్నీ ఇందులో వేసి కుక్కర్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, వేసి 2 స్పూన్ల కారము ఇవన్నీ ఇట్లా కలిపేసి ఇందులో కొంచెం వాటర్ పోసి ఒక 2 గ్లాసుల వాటర్ పోయండి. దీనిని ఇప్పుడు స్టవ్ మీద పెట్టి కుక్కర్ మూత పెట్టేసి వెయిట్ పెట్టండి. ఒక్క విజిల్ రానివ్వండి, ఒకటే విజిల్ రానివ్వండి. ఒక విజిల్కి ఇలా ఉడికిద్ది కదా. ఈ సైజు చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకొని పులుసు తీసి ఇట్లాగా చిక్కగా పక్కకు పెట్టుకోండి. పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు శనగపిండి వేయండి. 2 స్పూన్స్ శనగపిండి. ఇందులో ఈ చింతపండు పులుసు ఉంది కదా, దీన్ని ఇందులో వేసి ఉండలేకుండా మంచిగా కలుపుకోండి. పులుసు అంతా ఇందులో వేసి దీనిని ఇప్పుడు ఇందులో పోయండి. ఒక గ్లాస్ వాటరు ఇందులో పోసేయండి. ఒక స్పూను పచ్చి ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, హాఫ్ స్పూను మెంతి పొడి, ఇవి కొంచెం రుచికి బెల్లం వేయండి. అది మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే తీసేసేయండి. కానీ బెల్లం వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. ఇలాగా 5 మినిట్స్ మరిగింది కదా ఇది. ఇప్పుడు ఇందులో పోపు వేసుకుందాం. ఆయిల్ వేసి ఒక 4-5 స్పూన్స్ ఆయిల్, ఇందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, ఇంగువ, ఇవి ఇలా మంచిగా వేగాక ఇప్పుడు దీన్ని ఇందులో వేసేయండి. పోపు వేసాం కదా, ఇందులో కొత్తిమీర చల్లి దించేయండి. అంతే, ముక్కల పులుసు రెడీ.